జీవితాలతో రాజకీయాలు అంటూ గ్రూప్ 1 పోస్టుకు 3 కోట్లు ఎవరిచ్చారు? దమ్ముంటే కేటీఆర్ ఆరోపణలు నిరూపించాలి. అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి చదివించాం. మా పిల్లలు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారు. మీ రాజకీయాల కోసం వారి జీవితం నాశనం చేయొద్దు. ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరో ఒకరు గెలుస్తారు. ఓడిన నేతలంతా మళ్ళీ ఎన్నికలు పెట్టాలని కోర్టుకెళ్తారా? తీవ్రవాదులు ఎక్కడి నుంచో పుట్టారు. బీఆర్ఎస్ నేతల తీరుపై గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆగ్రహం అంటూ ఇక్కడ గ్రూప్ 1 పేరెంట్స్ ఆగ్రహం అని అంటా ఉన్నారు కదా. అసలు గ్రూప్ 1 కి సంబంధించి విద్యార్థులే డైరెక్ట్ గా కొన్ని టీవీ ఛానళ్ల సాక్షిగా లైవ్ లో చెప్పిండ్రు, ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చుకుంటే సార్, ఇచ్చుకుంటే ఏమన్నా ఛాన్స్ ఉందా అంటే, లేలే ట్రాన్స్ఫర్లకే 50 లక్షలు తీసుకుంటాం, మినిమం 3 కోట్లు అవుతుంది అని చెప్పి అన్నాడు ఒక మంత్రి అని డైరెక్ట్ గా ఒక విద్యార్థి సంఘం నాయకుడు ఒక విద్యార్థినే అన్నప్పుడు, ఇంకా దాన్ని కూడా ఇక మరి మనం నమ్మకపోతే ఎట్లా? ఎవరన్నారో అది ప్రతిపక్ష నాయకుడు అన్నాడు. అప్పుడు ఆయన అన్నది ఒక విద్యార్థి సంఘం నాయకుడు విద్యార్థుల లోకం నుంచే కదా. ఆయన తనకు తెలిసిన వాళ్ళ చెప్పిన విషయాన్ని ఆయన చెప్తే దాన్ని ప్రతిపక్ష నాయకులు డెఫినెట్ గా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు నాకు అర్థం కాలే. ఇప్పుడు అక్రమ ఆస్తులు కూడా పెడుతున్నటువంటి అధికారులను చూసినప్పుడు, నాయకులను చూస్తున్నప్పుడు, సెటిల్మెంట్లు చేసుకుంటున్నప్పుడు, దందాలు చేస్తున్నప్పుడు, విపరీతంగా కమిషన్లు తీసుకుంటున్నారు 12% 15% అని చెప్పి వినపడుతున్నప్పుడు, ఉద్యోగానికి 3 కోట్లు అడిగినరట అనే దాంట్లో నాకు అర్థం కాలే. వాస్తవం లేదని ఎందుకు అనుకోవాలి? ఇది తప్పు అని ఎందుకు అనుకోవాలి? ఎవరు ఇచ్చారని ఎవడైనా అంటాడు, బయటకు చెప్తాడు. ఇచ్చినోడు చెప్తాడా, తీసుకున్నాడు చెప్తాడా? ఇప్పుడు ఉద్యోగం కావాలనే విషయాన్ని ఉద్యోగం కోసం ఇచ్చినప్పుడు ఇలా బయటకు వచ్చి నేను ఇస్తా అనుకున్నా, లేకపోతే నేను ఇచ్చినా, నేను పలానా ఆయనకు ముఠ చెప్పినా అని ఆయన చెప్పి ఆయన ఉద్యోగాన్ని ఖరాబ్ చేసుకుంటాడు, జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఆ ప్రకారంగా విద్యార్థి సంఘం నాయకుడు టీవీ చర్చలో చెప్పిండు, అదే ప్రకారంగా ప్రతిపక్షాలు మాట్లాడినాయి. దాన్ని పట్టుకొని మొత్తం అదేదో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఈ మాటలు ఏంటియో, పిల్లల జీవితాలతో రాజకీయాలు చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ఈ దొంగలు. 30 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగాలు లేక రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళని వాడుకున్నారు, కానీ ఇదివరకు వాళ్ళకి ఏమి ఇయ్యలేదు, ఏం చేయలేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఉస్మానియా విద్యార్థులని రెచ్చగొట్టిన సందర్భం. ఆనాడు వాళ్ళ కోసానికి మాట్లాడిరని అన్నం, కానీ రెచ్చగొట్టిరని ఏనాడు అనలేదు. ఇవాళ అంటా ఉన్నాం. ఎందుకంటా ఉన్నామంటే 2 ఏళ్ల కాలం అవుతా ఉంది జాబ్ క్యాలెండర్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తలేరని. ఇస్తా అన్న పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు పడలేవని, వేసినా చిత్తశుద్ధితో పరీక్షలు నిర్వహిస్తలేరని. దీన్ని ఇలా తిరిగి ఏం చెప్తా ఉన్నారంటే, గతంలో చేయడం వల్లనే తప్పిదమని చెప్తారు. కానీ మరి మీరైతే చెప్పారు కదా 2 లక్షల ఉద్యోగాల్ని సంవత్సరంలోనే ఖచ్చితంగా 1 ఇయర్ లోపే మేము ఫిల్ చేస్తామని చెప్పి అడగొద్దా? అంటే అవి అడిగితే ఇలా ఇవన్నీ కూడా కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి ఇగో ఇట్లా మీటింగ్ పెట్టించారు. సరే, పేరెంట్స్ చెప్తే తప్పు పట్టేది ఏం లేదు, పేరెంట్స్ అభిప్రాయం అదే అయితే నో డౌట్. కానీ పైసలు తీసుకుంటున్నారు అని చెప్పింది కూడా పేరెంటే. మరి అదెందుకు గుర్తిస్తలేరో నాకు అర్థమవుతుంది. అదేమన్నా రాజకీయ నాయకుడా చెప్పింది, లేదా ఆయన ఏమన్నా పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడా? ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే అక్కడ టీవీ చర్చలో కూర్చొని నాకు తెలిసినటువంటి ఒక పేరెంట్ చెప్పిండు 50 లక్షలు అయితే సరిపోవు అని అన్నారు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒక మంత్రి అన్నాడని చెప్పి డైరెక్ట్గా అన్నాక పోస్టులు పెంచుకున్నారు, పెరిగినాయి. ఒక 15-20 పోస్టులు అడిషనల్గా ఎట్లా వచ్చినాయని చెప్పి అశోక్ సార్ లాంటి వాళ్ళు కొట్లాడుతుంటే, అవన్నీ కూడా డబ్బులకే అమ్ముకున్నారని చెప్పి మాట్లాడుతుంటే, వాటిని అందులో ఉన్న ఏదన్నా తప్పుంటే సవరించుకొని సరి చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇట్లా తిరిగి ఏం చేస్తుంది అంటే ఇట్లా చేస్తుంది. నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ 1 పోస్టులు ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మరి వేరే వాటి గురించి మాట్లాడేందుకు? వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఖాళీలందరినీ కూడా, ఆ ఖాళీలన్నీ కూడా ఫిల్ చేస్తలేరు ఎందుకు? మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, లాస్ట్ కు గ్రూప్ 1 పోస్టుకు 3 కోట్లు ఇచ్చారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలకు గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు స్పందించారు. డెఫినెట్ గా స్పందిస్తారు. ఎందుకోసం అంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు మొన్న సెలెక్ట్ అయినటువంటి పిల్లల పేరెంట్స్ కాబట్టి. ఇప్పుడు వీళ్ళెవరు ఇచ్చిండ్రా ఇయ్యలేదా వాళ్ళకే ఎరకాది. కాకపోతే వీళ్ళకి ఏంది ఉంటుందంటే, అరే మా పిల్లలు సెలెక్ట్ అయితే మేము కోట్లు ఇచ్చిన వాళ్ళమా, మేము కష్టపడి చదివించిన వాళ్ళమా, అందుకోసానికే మా పిల్లలకు వచ్చినాయని డెఫినెట్గా అట్లా చెప్పుకోకపోతే నిజంగా ఇచ్చిన వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తారా? ఎవరన్నా అందులో 10-15 మంది ఒకవేళ ఇచ్చి ఉంటే, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, కానీ ఇచ్చి ఉంటే ఈ లాజిక్ అర్థం చేసుకోండి. వాళ్ళు ఎవరన్నా ఇచ్చి ఉంటే, ఇవాళ వాళ్ళకి ఆ పోస్ట్ వచ్చి ఉంటే ఎవడన్నా చెప్పుకుంటాడా 3 కోట్ల రూపాయలు మేము పే చేస్తేనే మాకు ఇలా ఈ జాబ్ వచ్చిందని చెప్పి ఉన్న జాబ్ని పోగొట్టుకుంటాడా? వచ్చిన జాబ్ని ఖరాబ్ చేసుకుంటాడా? ఆ తల్లిదండ్రులు మా పిల్లలు ఇట్లనే ఈ టైప్లోనే జాబ్ కొట్టారని చెప్పి ఆడ పరువు తీసుకుంటారా? తీసుకోరు కదా. ఇది లాజిక్. ఇది అర్థం కాకపోతే ఇక ఎవడేం చేస్తాడు? మిగిలిన వాళ్ళంతా నిజాయితీ పరులు అయి ఉండొచ్చు. అందరినీ నేను చెప్పలే. కేటీఆర్ కూడా మొత్తం గ్రూప్ 1 పోస్టులో నమ్ముకున్నారు, అన్ని కూడా మొత్తం డబ్బులు ఇచ్చే కొనుక్కున్నారని చెప్పి అన్నారా? ఆ విద్యార్థి నాయకుడు కూడా ఆ మాట అన్నాడా? అనలే కదా. అది అర్థం చేసుకోవాలి జనాలు.